అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి విద్యుత్ రంగ ప్రాజెక్టులకి సంబంధించి జరిగిన అవకతవకలపై ఏర్పడిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు. మరి ఆయన ఎందుకు రాజీనామా చేశారు, పరిస్థితులు ఏమై ఉంటాయి, ఆయన మనతోనే ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం నరసింహారెడ్డి గారు, మీరు ఈరోజు మీ పదవికి రాజీనామా చేశారు, ఎందుకు, కారణం ఏంటి? నమస్కారం. ఇది పదవి కాదు, కమిషన్గా నియమించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే కమిషన్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దాని పరిధంతా వివరించినారు. అది వివరించిన తర్వాత దాని ఫైల్స్ అన్నీ తెప్పించుకున్న తర్వాత ఒక అవగాహన ఏంటంటే దీంట్లో ఈ నిర్ణయాలు, ఆ 3 విషయాల గురించి నిర్ణయాలు తీసుకున్నవారు ఎవరెవరు ఉన్నారు, అందులో వారి పాత్ర ఏమైనా ఉందా అని ఒక 28 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ ఉత్తరాలు రాసినాం. నోటీసులు కాదు, అది ఉత్తరాలు రాసి మీరు ఇందులో తీసుకున్న పాత్ర ఏవైనా ఉన్నదా, పోషించిన పాత్ర ఏదో ఉన్నదా అని అందరూ జవాబు ఇచ్చినారు. అది కేసీఆర్ గారు టైం అడిగినారు. టైం అడిగితే మేము టైం కూడా ఇచ్చి జూన్ 15 వరకు ఇవ్వచ్చు. అది ఈలోగా అందరి వైపుల నుంచి కొంతమంది ఎవరైతే అభిప్రాయాలు ఇచ్చినారో వాళ్ళ వాంగ్మూలాలు కూడా తీసుకున్నాం మేము. ఆ స్టేజ్లో ఏమైందంటే ఎప్పుడైతే వాంగ్మూలాలు తీసుకుంటున్నామో పెద్ద పెద్ద అధికారులు అయ్యి మీడియా వాళ్ళు ఒక స్పెక్యులేటివ్ ఊహాజనితంగా రాసుకుంటూ పోయినారు. ఈయన ఇది చెప్పుండొచ్చు, అని చెప్పుండొచ్చు. మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేదు. తర్వాత ఎప్పుడైతే ఇది జరుగుతుందో దాన్ని రికార్డ్ సరి చేయాలని ఒకరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇది ఇప్పటి వరకు జరిగింది, ఈ 3 విషయాలు దీని కమిషన్ పరిధిలో ఉన్నాయి, తర్వాత ఇంతమంది ఇప్పటి వరకు జవాబు ఇచ్చినారు, ఎవరెవరు సంగ్రహంగా ఈయన ఇది చెప్పినాడు, ఆయన ఇది చెప్పినాడు, కేసీఆర్ గారు టైం అడిగినారు, ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉన్నది అని చెప్పినాం. అయితే కొంత దానికి ఏంటంటే ట్రాన్స్క్రిప్ట్లో పెట్టి అభిప్రాయాన్నే వెలిపించినారు. అప్పుడు అభిప్రాయం వెలిపించే సమస్య లేదు అక్కడ, ఎందుకంటే అది చూసిన తర్వాత అప్పటి వరకు కేసీఆర్ గారి జవాబు రాలేదు. జవాబు వచ్చిన తర్వాత దాన్ని చూసి మళ్ళా ఈ మిగతా ఎవరైతే ఈ పబ్లిక్ నుంచి కూడా రికార్డు చేసిన స్టేట్మెంట్లు అన్నీ కలిపి ఇచ్చి మళ్ళీ వరకు ఒక ఉత్తరం రాసినాం అందరికీ, 8 మందికి. ఇగో ఇంతవరకు ఈ మెటీరియల్ ఇంత వచ్చింది, దీనివల్ల ఈ విషయాలు మనకు కనబడుతున్నాయి, మీ అభిప్రాయం ఏంది, దాన్ని ఏ రకంగా మీరు దాన్ని వ్యతిరేకిస్తారు, లేకపోతే వాళ్ళని క్రాస్ ఎగ్జామ్ అని సెక్షన్ 8 నోటీస్ కూడా ఇష్టం. కానీ దాన్ని లేదు అభిప్రాయం హైకోర్టు ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టులో వాదనలు జరిగే క్రమంలో సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇట్లా అవకాశం ఉంటుంది కదా అని ప్రాథమికంగా అన్నదో, సరే మేము మళ్ళీ వాదనకు పోయి దాన్ని ప్రూవ్ చేసుకునే ఉంటే బాగోదు. ఎందుకంటే ఒక ప్రైవేట్ సిటిజన్గా హక్కు ఉంటుంది, కానీ జ్యుడిషియరీలో భాగం ఉండి ఒక పదవి నిర్ణయించడం కాబట్టి అది చేసుకోకూడదు అని నానే స్వచ్ఛందంగా చేసుకున్నాను. ఎందుకని కేసీఆర్ గారు మీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూ కోర్టు దాకా అప్రోచ్ అవ్వడం, కోర్టుల్ని కూడా హైకోర్టు అయిపోయింది, మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చి కమిషన్నే రద్దు చేయమని ఆయన ఎందుకు అడగాల్సి? ఆయనకు యాజ్ ఎ సిటిజన్ హీ హెస్ గాట్ ఎవ్రీ రైట్ టు డూ దట్. ఆయన అడగవచ్చు కదా, దానికి ఏం తప్పదు. మీకు కేసీఆర్ గారికి ఇంతకుముందు పరిచయం ఏమైనా ఉందా? పరిచయం అంటే అప్పుడు ఆ ఉద్యమ సమయంలో, లేకుంటే తర్వాత పరిచయం నేను ఆయనకు తెలుసు, ఆయన నాకు తెలుసు. మా ఇంట్లో పెళ్ళికి ఆయన వచ్చేది, ఆయన ఇంట్లో పెళ్ళి నేను పోయేది. ఆ తర్వాత మీకు అంతవరకు రిలేషన్, ఆ తర్వాత మాకు ఇటు లేదు అటు లేదు. మరి కోర్టు మీ కమిషన్ని రద్దు చేయమని లేదు, కేసీఆర్ గారు కోరినప్పటికీ కూడా కమిషన్ రద్దు చేయకుండా కేవలం జడ్జిని మార్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడాన్ని మనం ఎలా పరిగణించవచ్చు? మార్చాలని కూడా అనలేదు, నేను తొలగినాను కాబట్టి నా స్థానంలో ఇంకొని పెట్టమన్నారు అంతే. అంటే మీరు జడ్జిమెంట్ రాకముందే, మీరు కోర్టు వెక్కలు రాకముందే మీరు జడ్జిమెంట్ కాదు కదా, కనీసం ఒక ఫర్మ్ అబ్జర్వేషన్ కూడా రాలేదు. అది మేము లంచ్ తర్వాత వింటామన్నారు. అది లంచ్ తర్వాత విందామనేటికి లంచ్ ముందు ఎప్పుడైతే వారు ఈ ప్రెస్ ట్రాన్స్క్రిప్ట్ను చూసి ఇలా చేసినట్టు అవకాశం కనపడుతుందనగానే నేను అసలు ఫస్ట్ నేను పార్టీ కాకూడదు, పార్టీ అయినా కానీ నేను పోయి ఒక లిటిగెంట్ లెక్క వాళ్ళను లేదు ఇది అభిప్రాయం కాదు అదంతా ఒక న్యాయ వ్యవస్థకి విరుద్ధం. అది అందుకని జస్ట్ టు అప్హోల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ ది జుడిషియరీ. అంటే నేను దో ఐఎమ్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్, యాజ్ ఎ జుడిషియరీ యాజ్ ఎ హోల్ వీ షుడ్ ప్రొటెక్ట్ ఇట్స్ డిగ్నిటీ అండ్ రెస్పెక్ట్. ఆ కారణంతో చేసిన తప్ప
మన ఏదో ఆడ అయింది ఫైండింగ్ అయిందని కాదు. అంటే మీరు కోర్టు చెప్పక ముందే మీరు మీ పదవికి రాజీనామా చేశారు. కోర్టు నుంచి అబ్జర్వేషన్ వచ్చి ఒక్క విధంగా ఇంకా వాళ్ళు అన్నారు అది నాట్ రికార్డింగ్ ఎనీ ఫైండింగ్ అదంతా. మాకు ఇంకోటి కూడా కోర్టు ఇంకొక జస్టిస్ చంద్రచూడ్ ఇంకొకటి వ్యాఖ్యలు కూడా చేశారు. మాకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీద ఎలాంటి అపోహలు లేవు అన్నారు. దట్ ఈస్ ది ఆ గౌరవం అట్లా కాపాడుకుంటూ వచ్చినాం. అది మీరు ఎందుకు సార్ ఎందుకు రిజైన్ చేశారు? మరి మీ కమిషన్ దాదాపుగా చాలా రిపోర్ట్ని మొత్తంగా కూడా తయారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనమైంది ఈ విద్యుత్ అవకతవకలు ఒప్పందాలకు సంబంధించి ఛత్తీస్గఢ్తో చేసుకున్న ఒప్పందాలు. మరి ఈ నేపథ్యంలో మీరు రాజీనామా చేయడం వల్ల ఈ కేసు ముందుకు మంచిగా వెళ్ళగలుగుతుందంటారా విచారణ అనేది? అన్ని వ్యవస్థల గౌరవాన్ని కూడా కాపాడాలి కదా. రేపు నేను సపోజ్ ఏదో ఒకటి కొట్లాడి సుప్రీంకోర్టులో ఇది కాదని తెచ్చుకుంటున్నాను, అదే పద్ధతి కాదు. ఒకవేళ నేను కన్విన్స్ చేసి నేను కానీ గవర్నమెంట్ కానీ కన్విన్స్ చేసి లేదు తప్పుకోవాల్సిన పని లేదు చేయొచ్చని, ఆ పరిస్థితిలో కూడా ఇంత దూరం వచ్చిన తర్వాత ఆ నిష్పాక్షిత ఒక దాన్ని ఉండే రెస్పెక్టబిలిటీ కొంత దెబ్బతింటుంది. అందుకని జస్ట్ ఐ టు అప్హోల్డ్ ది డిగ్నిటీ ఆఫ్ ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్. ప్రధానమైన అంశం ఏంటంటే కోర్టు ముందు అంటే మీరు దాదాపుగా 90% దాకా మీరు విచారణని కంప్లీట్ చేశారని తెలుస్తుంది. 90 కాదు, 99.9 రిపోర్ట్ రెడీగా ఉన్నది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉంది. అది అసలు శనివారం నాడు సబ్మిట్ చేద్దాం అనుకున్నాను రిపోర్టు. అయితే నాకు శుక్రవారం తెలిసింది ఏంటంటే ఈ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పెండింగ్, సోమవారం నాడు హియరింగ్కి వస్తుందని. మనం తెలిసి చేస్తే అది భావ్యం కాదని ఆపినాను. నేను రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను, ఎందుకు చేసినావు అనేవాడు కూడా ఎవరు అడిగాడు. అంటే ఎస్ఎల్పి ఉండగానే మీరు రిపోర్ట్ని సబ్మిట్ చేసేయచ్చు, స్టే లేదు కదా. కానీ అందులో ఒకటి ప్రొప్రైటీ ఒకటి, లీగాలిటీ ఒకటి. లీగల్ మీరు రైట్, ప్రొప్రైటీ అంటే అరే ఈయన కూడా పని చేసిందా అన్నట్టుంటుంది. అయితే ఇప్పుడు మీ కమిషన్ రిపోర్టు ఏం చేయబోతున్నారు సార్ మీరు? అది చెత్తబుట్టలు పడేస్తాం అంతే, ఏం చేస్తామని. అయితే ఏముంది సార్ మీ కమిషన్ రిపోర్ట్లో? ఇప్పుడు ఆల్రెడీ మీరు బయటకు వచ్చేసారు, మీ కమిషన్ రిపోర్ట్ మీరు చెత్తబుట్టలు అంటున్నారు. అసలు కమిషన్ రిపోర్ట్లో ఏముంది సార్? చెప్పకూడదు ఎందుకంటే దట్ ఈస్ నాట్ ప్రాపర్ ఆన్సర్. ఎందుకంటే కమిషన్ బయటకు వచ్చినప్పుడు నా అభిప్రాయాలు అని చెప్పడం భావ్యం కాదు. అయితే అవకతవకలేని జరిగిందంటారా అసలు? అది కూడా చెప్పకూడదు. అది ఇప్పుడు ఎదుటివానికి సంస్కారం లేదని మనం సంస్కారం గొడవకుంటుకుంటే ఎట్లా అది? అయితే మీరు దాదాపుగా ఈ ఎంక్వైరీకి సంబంధించి అందరికీ నోటీసులు అంటే జారీ చేశారు. మరి అందరూ రిప్లై ఇచ్చారా సార్? అందరూ వచ్చి అటెండ్ అయ్యారా? అందరూ వచ్చినారు. ఎవరెవరికైతే నేను నోటీసులు ఇవ్వలేదు, ఎవరికి లెటర్స్ అడ్రస్ చేసిన ఒక్కొక్క ప్రొవిజన్ కింద ఎవరెవరికి ఇచ్చిన ప్రతి ఒక్కరు వచ్చినారు. ఈవెన్ కేసీఆర్ కూడా ఆ స్టేజ్లో ఈ గేవ్ ది రిప్లై ఆన్ 15th. ఈ గేవ్ ది రిప్లైలో ఏముంది సార్? అని సమర్థించుకున్నాడు. న్యాచురల్, ఆయన ప్లేస్లో ఎవరైనా సమర్థించుకుంటారు. అది కదా. ఈ సార్ ఆయన రిప్లైలో ఏమన్నా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు కానీ, లేదంటే నేను చేయలేదు, నాకు సంబంధం లేదని అలాంటి వ్యాఖ్యలు ఏం చేశారు ఆయన? పర్సనల్గా నామినేట్ చేసినాడు. అది సరే, మిగతా అది యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఎవ్రీ రైట్ టు సే. ఇప్పుడు పని చేసిన నేను ఆ పరిస్థితుల అనుగుణంగా నేను ఈ నిర్ణయం తీసుకుని ఆయన సపోర్ట్ చేసుకోవడం తప్పు లేదు. అది ఈ కెన్ సపోర్ట్ హిస్ డెసిషన్స్. ఆయన ఎవరైనా చేస్తారు. అది ఏం చేశారు మీ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఏంటి సార్? అది ఎందుకు బాగుండదు అంతగా. అంటే ఈ ఒక జడ్జిగా ఉండి ఇట్లా వస్తాను, అది చేయొస్తా అని అభ్యంతరకరం అంటే థ్రెటనింగ్ సార్? అది థ్రెటనింగ్ కాదు. ఇక అది ఒక ఆ స్థాయిలో ఉన్న మనిషికి తగని భాష అది. బట్ ఐ డి నాట్ కేర్ ఫర్ దట్. ఎందుకంటే ఒక బాధతోనో లేకుంటే ఆకర్షణతో అంటారు, అది మామూలు. అది మన ముందు ఉన్నది విషయం. ఆ విషయాన్ని పట్టిపోయాను తప్ప నన్ను ఎందుకు అన్నాడు అదంతా నేను ఎన్నడూ మనసులో పెట్టుకోలేదు, దృష్టిలో పెట్టుకోలేదు. అదే సార్, ఇప్పుడు ఈ విద్యుత్ అవకతవకలు ఒప్పందాల్లో జరిగాయి కదా, దాని మీద మీకు కమిషన్ వేశారు. మరి మీ కమిషన్ ఏం భావిస్తుంది సార్ దీనికి సంబంధించి? అది ఇప్పుడు నిర్ణయం చెప్పుకోకూడదు కదా. ఇందాక రిపోర్ట్ సంగతి మీరు ఆయన అన్నాడు. ఆయన నాకు 15వ తారీఖు నాడు 10 గంటలకు 10:30కు ఆఫీసులో కాపీ సబ్మిట్ చేసినాడు నేను రాకముందే. మరుసటి క్షణం నుంచి టీవీలో అన్నీ దాని మీద డిస్కషన్. ఇట్ ఇస్ ఎ పబ్లిక్ డాక్యుమెంట్, దాంట్లో చూస్తే తెలుస్తుంది మీకు అంత ఏమేమి ఉన్నది, ఏమేం కథ అన్నది, ఆ భాష ఏమేమి రాసిందో అంత. అది ఓన్లీ ఐ లీవ్ ఇట్ టు హిస్ సంస్కారం అంతే. అంటే ఇప్పుడు మీ కమిషన్ కాదు, జడ్జిని మాత్రమే మార్చమన్నారు, కమిషన్ రద్దు చేయలేదు. అలాంటప్పుడు మీ రిపోర్ట్ అనేది నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుందా? లేదు, అది ఇవ్వకూడదు. అది ఆ రిపోర్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు. నేను ఆయనతో డిస్కస్ కూడా చేయకూడదు. అది
మీరు ముఖ్యమంత్రితో ఏమన్నా మీరు మాట్లాడటం కానీ అలాంటివి ఏమైనా జరిగినాయి సార్ అసలు? మాట్లాడడం కానీ ఫోన్లు కూడా మాట్లాడలేదు ఇంతవరకు నేను. ఎందుకని సార్ ఆ రూమర్, ఎందుకని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ ఒక రూమర్స్ చాలా మీ మీద క్రియేట్ చేశారు? వాళ్ళకి అది పెట్టిన వెన్నతో పెట్టిన విద్య, అది పట్టగాల్సి మీదేయడం అన్నది. అది వాళ్ళు చేసిన పని అట్లాంటిది. అది వాళ్ళు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు అవసరం అనుకున్న వాళ్ళు, వాళ్ళకు దగ్గర అనుకున్న వాళ్ళు అందరినీ అట్లాడుకున్న కూడా పట్టుకొచ్చి పైకి ఎక్కించి అట్లా చేసింది కదా అంత. అంటే ఇది కూడా అట్లాంటిది జరిగి ఉండొచ్చు అని వాళ్ళకు ఊహ ఉంటుంది కదా. తప్పుడు పనులు చేసే వాళ్ళకి అదే ఊహ ఉంటుంది అందరి ఎదుటి వాని గురించి కూడా. అంటే ఇప్పుడు మీరు కొన్ని వాస్తవాలను బయటికి తీశారు మీ కమిషన్ ద్వారా. 99% ఆల్రెడీ అయిపోయింది అన్నారు మీరు. రికార్డ్ అయిపోయింది అన్నారు. కాబట్టి దాంట్లో నాకు సబ్మిట్ చేసినంత రికార్డు ఉన్నది. అది ఆ రికార్డు మీరే చదవచ్చు, నేనే చదవచ్చు, ఎవరైనా ఉండదు. అది అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ థింగ్. నా కంక్లూజన్ ఇప్పుడు ఆ కంక్లూజన్స్ నేను రాసుకున్నాక రికార్డ్ ఎంటైర్ రికార్డ్ ఈజ్ దేర్ విత్ ద కమిషన్. ఆ కమిషన్ ఎవరైనా చూసుకోవచ్చు ఎవరెవరు చూసుకోవచ్చు. కాబట్టి మీరు చెప్పకూడదా? అంటే మీరు చూసుకోవచ్చు అన్నారు కాబట్టి రికార్డు చూసుకోవచ్చు, కానీ దాని మీద కంక్లూజన్ ఎట్లాంటిది అన్నది నా కంక్లూజన్ వేరు కావచ్చు, నీ కంక్లూజన్ వేరు కావచ్చు. కంక్లూజన్ కాకుండా రిపోర్ట్లో కీలకమైన అంశాలు, మేజర్ అంశాలు ఏమైనా ఒకటి రెండు చెప్పగలరు? లేదు అట్లా చెప్పకూడదు కదా. అది దాంట్లో మరి మీరు ప్రెస్ మీట్ పెట్టారు, దీనికి సంబంధించిన కోర్టు మెయిన్గా దాని మీద అబ్జెక్షన్ చేసింది సార్ ఈరోజు. అదే దాని మీదనే అట్లా అవకాశం ఉన్నదనుకుంటే ప్రెస్ మీట్ పెట్టడం అన్నది. ఇన్ని వందల కమిషన్లు ఉన్నాయి కదా, ఒక కమిషన్ చూపించని ప్రెస్ మీట్ పెట్టింది ఈ కాళేశ్వరం కమిషన్. అది దాంట్లో తెల్లారు లేస్తే ఈ బేడిగడ్డలంతా ఫ్రాడు, లేకుంటే ఇక్కడ ఈ కాంట్రాక్టర్ అంతా వీడు, అన్ని రోజు అబ్జర్వేషన్స్ వస్తుంది. అది దానికి అభ్యంతరం లేదా? డజన్ల వారి జస్టిస్ ఘోష్ గారు పోయినప్పుడల్లా ప్రెస్ రిపోర్టర్లు పోయి ఇది ఇక్కడ ఫ్రాడ్ అయింది, సబ్ స్టాండర్డు, ఇది బాగా అసలు రిపేరే కాదు, లేకుంటే ఇది రిపేర్, అన్నీ నిన్న ఉన్నాయి. అది అవన్నీ అభిప్రాయాలు వెలిపించినట్టయితే అది మీ ఎంక్వైరీ ఎలా చేసింది? చాలా డీప్గా వెళ్ళారా ఈ విషయంలో మీరు? ఉన్న రికార్డును బట్టి వెళ్ళాం అంతే. అంటే ఇప్పుడు మీరు అది కమిషన్ అన్న రిపోర్టు ఇది పనికిరాదు అంటున్నారు, చెత్తబుట్ట అంటున్నారు. కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గైడ్గా కానీ లేదా ఒక ఎవిడెన్స్గా కానీ ఇవ్వడానికి లేదా అసలు? దాన్ని మీరు దాన్ని మీరు ట్రాష్ చేస్తారు అంతే. దానివల్ల ఉపయోగం ఎవరికి ఉండకూడదని ఎలా? ఉండకూడదు. చట్ట ప్రకారం దట్ ఇస్ డెడ్ లెటర్, ఇట్ షుడ్ నాట్ బి ఆఫ్ ఎనీ యూజ్ టు ఎనీవన్. మళ్ళీ వచ్చి ఇప్పుడు రిపోర్ట్ ఎందుకు కమిషనర్ అభిప్రాయం ఇచ్చి రిపోర్ట్ ఎందుకు కమిషనర్ అభిప్రాయం ఇచ్చి కమిషన్ ఇచ్చే అభిప్రాయం అది నేను కమిషన్ అయినప్పుడు అభిప్రాయం ఎట్లయితుంది? తప్పదు. మళ్ళీ వచ్చాక ఆయన ఆయన ఇస్తాడు. వచ్చే కమిషన్ ఏమన్నా కానీ మిమ్మల్ని, అంటే మీరు ఇన్నాళ్ళు చేశారు కాబట్టి దానికి సంబంధించి మిమ్మల్ని అడిగితే, ఒకవేళ కానీ మిమ్మల్ని అడిగితే మీరు ఏమైనా చెప్తారా? నేను ఆయన అడగకూడదు, నేను చెప్పకూడదు అంతే. కమిషన్ అడగకూడదా? ఈ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ హిజ్ ఓన్. ఆయన ఏ రకంగా కూడా ఆయన నిర్ణయించుకోవాలా. ఏది మళ్ళీ కొత్తగా ఏమైనా వినాలా, పాత రికార్డే సరిపోద్దా, లేకుంటే ఇంకా కొత్తగా ఏమైనా కాల్ఫర్ చేయాలా అని చూసుకుంటాం. సార్ ఈ ఎంటైర్ ఎపిసోడ్లో మీరు ఈరోజు హాట్ టాపిక్ అయ్యారు తెలంగాణలో. ఈరోజు ఈ కమిషన్, ముఖ్యంగా ఈ కమిషన్ ఎంక్వైరీ కానీ వీటన్నిటి మీద కానీ ఇప్పటికే బీఆర్ఎస్ఎస్ శ్రేణులు కానీ అందరూ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు. మరి మీరు అసలు దీనికి సంబంధించి మీరు సొసైటీకి కానీ పార్టీ నేతలు కానీ ఏంటి ఎలాంటి మెసేజ్ ఇస్తారు మీరు? నేను మెసేజ్ ఇచ్చేంత పెద్ద కాదు, కానీ ఎవరైనా కానీ న్యాయం, ధర్మం, సంస్కారం అవి ముఖ్యం. పదవులు వస్తాయి, పదవులు పోతాయి, కానీ మన జీవితం అన్నది ఒక నియమిత కాలంలో ఉంటుంది. దాంట్లో నువ్వు ఎంతవరకు సవ్యంగా నిష్పాక్షికంగా ధర్మబద్ధంగా పనిచేసినావు అనేది పని. వాళ్ళనే గుర్తుపెట్టుకుంటారు తప్ప సొసైటీలో నువ్వు అడ్డగోలుగా ఏమేం చేసినావు అందరూ తెలుస్తాయి. ఇప్పుడు ఒక వెధవ పని కానీ దొంగ పని కానీ ఎక్కడ చేస్తే మందికి తెలిసే కంటే ముందు ఆత్మసాక్షికి తెలుస్తుంది. అది ఆత్మసాక్షిని వెంటాడుతుంది. ఎవరు చెప్పుకున్నా కానీ వెధవ నువ్వేం పని చేసినావురా అని. సరే వేరొక తెలిసినప్పుడు కానీ కప్పిపుచ్చుకోవచ్చు కాక, కానీ ఆల్వేస్ ట్రూత్ ప్రివేల్స్. కొంతమందికి నష్టం చేయొచ్చు, కొంతమంది నష్టం చేసి అక్యూములేట్ చేసుకోవచ్చు. ఎవడు చూస్తలేడు కదా అని ఏదో 100 కోట్లు 1000 కోట్లు ఏంది నెత్తిన కొట్టుకుంటుందా? ఇంకోటి మీరు చూడండి, చాలామంది సంపాదించిన ఉన్నారు కదా, నువ్వు 60-70 ఏళ్ళు వస్తాయి, వెనుక ఉన్నది 1000 కోట్లు 1,00,000 కోట్లు ఒక్కొక్క నువ్వు చేసిన కెపాసిటీని బట్టి. సాయంకాలం ఈ డాక్టర్ చెప్తావు నువ్వు అన్నం తినొద్దని, రొట్టెలు పెట్టుకొని కూర్చుంటావు. అది
2 రొట్టెల తర్వాత 3వ తింటారా అంటే నీ భార్య వచ్చి తీసేస్తుంది, మళ్ళీ నీకు అజీర్ణం వస్తుంది. మరి ఆ దానికి ఏదో పనులు ఎందుకే అండి? మంచిగా ఆ 3 రొట్టెలకు నీకు ఇన్ని అవసరమా? మనకు వచ్చి ధర్మబద్ధంగా వచ్చేదాంతోనే ఆ లెవెల్లో కొన్ని 100 మందికి చేయొచ్చు. అట్లాంటిది 100 మందిని పీడించి హింసించి వాళ్ళ ఫ్యామిలీలు పాడు చేసి ఇవన్నీ చేసి ఎందుకు పనికొస్తుంది జీవితం? జీవితానికి అన్నది ఒకటి అర్థం పరమార్థం అన్ని నిర్ణయించుకోవాలి. విధవేశాలే చేసి నన్ను ఎవడు అడుగుతలేదా అంటే అయిద్దా అది? రాజకీయాల్లో జరుగుతున్న అవినీతి మీద మీరేమంటారు? అవినీతి ఎక్కడున్నా కానీ సహించవలసింది కాదు, అది తప్పది. సంథింగ్ సీరియస్లీ రాంగ్ విత్ దట్ ఫెలో. నీకు నీతి ప్రకారం న్యాయ ప్రకారం పోతే కొంత ఇబ్బంది అయినా పర్వాలేదు, అది ఇబ్బంది అయినా పర్వాలేదు, కానీ జస్ట్ బీ క్లియర్ కాన్షియస్, కీప్ యువర్ కాన్షియస్ క్లియర్ అండ్ బీ హానెస్ట్. గత ప్రభుత్వం హయాంలో ఏమైనా అవినీతి కార్యక్రమాలు జరిగినట్టు మీ దృష్టికి ఏమైనా వచ్చింది సార్? అట్లా ఇవన్నీ తెలిసిన సత్యాన్ని నాతో ఎందుకు తెప్పిస్తారండి? ఫైనల్గా ఈ అంటే యాక్చువల్గా కోర్టు కూడా ఒక విషయం చెప్పింది సార్ క్లియర్గా, ఏంటంటే మాకు ఎలాంటి అపోహలు లేవు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మీద అని వ్యాఖ్యలు చేసింది. మరి నరసింహారెడ్డి గారు ఎందుకని తొందరపాటు నిర్ణయం ఏమైనా అలాంటిది? వారు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలంటే ఇట్లాంటి చర్యలు చేశారు. ఇట్లా చేస్తాం కాబట్టి ఆ గౌరవం ఉన్నది. అది సపోజ్ లేదు మీరు ఏమన్నా చేయండి, నేను మాత్రం కమిషన్ ఉంటాను నేను అట్లా అంటే నా గౌరవం ఏమున్నది? అది అందరితో పాటు ఈయన అనుకుంటాడు. అట్లా ఆ గౌరవం నిలబెట్టుకోవాలి. అది కేసీఆర్ గారు మీ కమిషన్ ముందు రాకుండా కేవలం నోటుకి మాత్రమే ఇచ్చారు, దాన్ని ఎలా పరిగణించాలి? పార్ట్ ఆఫ్ ది ప్రొసీజర్. దాని అంటే కంపల్సరీ రావాలని ఏం లేదా సార్? ఎవరికి లేదు. కేసీఆర్ గారు ఏ ఒక్కరికి కూడా మీకు కంపల్సరీ రమ్మని ఎవరు చెప్పలేదు. నేను ఎవరికి కూడా కంపల్సరీ మాకు ఆ హక్కు ఆ పవర్ ఇచ్చినారు, అది అధికారం ఇచ్చినా కానీ ఏ ఒక్కరిని కూడా మీరు రండి తప్పకుండా హాజరు కావాలని ఎవరు చెప్పలేదు. అంతా వాలంటరీ. వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఏ హానెస్ట్ అండ్ సింప్లిఫైడ్ మేనర్. దాదాపు 28 మందికి మీరు లెటర్స్ ఇచ్చారు రమ్మని. వాళ్ళు కొంతమంది వచ్చారు, కొంతమంది లెటర్స్ ఇచ్చారు. మరి దానిలో ఏమైనా కీలకమైన అంశాలు ఏంటి సార్? చెప్పకూడదు ఏంటి సరే, యూ కెన్ హ్యావ్ యాక్సెస్ టు ద రికార్డ్ ఆఫ్ దిస్. సార్ ఫైనల్గా కేసీఆర్ గారు మీ మీద ఎక్కువ అసంతృప్తి ఉండడానికి ప్రధానమైన కారణం చెప్పండి సార్. ఆయన కోర్టు దాకా వచ్చారు, ఇంతకుముందు మీ ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అన్ని ఫంక్షన్స్కి వెళ్ళారంటున్నారు. దానికి రీజన్ ఏమైనా ఉందా బిహైండ్ దట్? ఉంటారు, సలహాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఆయనకు అది ఏదో ఉంటుంది, వాళ్ళ కారణాలు. నన్ను అడిగితే నేను వాళ్ళని అడగాల మీరు. అది ఓవరాల్గా ఈ ఎపిసోడ్ మీద మీరు ఏమంటారు సార్? ఏమన్నా ఐఎమ్ ఫీలింగ్ వెరీ రిలీవ్డ్. నాకు ఇంకా చేసే పనులు చాలా ఉన్నాయి. మంచి రిపోర్ట్ ఇవ్వడంలో మీరు ఎలాంటి పాత్ర, అంటే తయారు చేయడంలో ఎలాంటి పాత్ర పోషించాలనుకున్నారు మీరు? పాత్ర ఏమన్నా రిపోర్టు యాజ్ కూడా కమిషన్ రిపోర్ట్ అయితే దానికి ప్రత్యేకత ఏం లేదు. ఎన్ని పేజీల రిపోర్ట్ సార్ అది? అది ఉంటుంది, అది డీటెయిల్స్ వి నీడ్ నాట్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇక అది పరిస్థితి. నరసింహారెడ్డి గారు ఆయన కోర్టు తీర్పు రాకముందు తన పదవికి రిజైన్ చేశారు. అయితే ఇక్కడ కూడా అవినీతి అనేది కరెక్ట్ కాదు. అలాగే కొన్ని పేపర్లలో వచ్చిన అవాస్తవాలను బయట పెట్టడం కోసమే తాను ప్రెస్ మీట్ పెట్టడం తప్ప ఇక్కడ ఎలాంటి ఉద్దేశము, తనకి వేరే ఉద్దేశం లేదని కూడా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చెప్పారు. రామకృష్ణ, RTV, న్యూ ఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.